అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట ఏంటంటే శారీ ప్రీప్లేటింగ్ అనేది ఉంటుంది కదండి, దాని గురించి ఐరన్ బాక్స్ ఖచ్చితంగా ఈ వాటర్ స్ప్రేదే కొనుక్కోవాలా లేకపోతే మన ఇంట్లో ఉన్నది కూడా వాడుకోవచ్చా అనేది చాలామంది కామెంట్లు పెట్టిరండి. ఫస్ట్ మీకు ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మాత్రం మన ఇంట్లో ఉన్న ఒక పట్టు చీరలు అట్లాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది స్టీమ్ వస్తేనే మనకి ఏంటంటే జరీ పాడు కాకుండా ఉంటుంది అనమాట. ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఈ కాటన్ శారీస్ కానీ ఇంకా వేరే ఏ శారీస్ కానీ ఫ్యాన్సీ చీరలకు కూడా ఇది వాడుకోవచ్చు. పట్టు చీరలకు మాత్రం ఎందుకంటే ఇది వాడుకోవాలన్నమాట. ఇది పెద్ద కాస్ట్ ఏం లేదండి, 1800 అట్లా ఉంటుంది. మీరు అన్నీ చేసుకోవడానికి మాత్రం అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఇదైతే వేస్ట్ కాదు. మళ్ళీ మన ఇంట్లో బట్టలు కూడా మనం అన్నీ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఐరన్ చేసుకోవచ్చు. పట్టు చీరలే ఫ్రీ ప్లేటింగే కాదు, దానికోసం స్పెషల్ అని కాదు. మన ఇంట్లో ఒక ఐరన్ బాక్స్ లాగా కొనుక్కోవాలంటే మాత్రం నేను దీనికి సజెషన్ చేస్తాను. ఇది ఒకవేళ మా ఇంట్లో ఆల్రెడీ ఉంది, మళ్ళీ మేము ఏం కొనుక్కుంటాం, మా దగ్గర లేదు అంటే కనుక కొంచెం వాటర్ స్ప్రే అనేది, ఒకటి వాటర్ స్ప్రే దొరుకుతుంది కదండి మనకు, పిల్లలకి హెయిర్ కట్ చేసేటప్పుడు స్ప్రే అనేది ఉంటుంది కదా, అలాంటిది ఒకటి కొనుక్కొచ్చుకోండి మీరు. పట్టు చీరలకు మాత్రం ఆ స్ప్రే కొట్టొద్దండి, ఎందుకంటే మరకలు వస్తాయి అన్నమాట. మామూలు చీరలకు ఫ్యాన్సీ చీరలకు వాటికి లైట్ స్ప్రే కొడితే ఏం కాదు, కానీ ఇదేమో స్టీమ్తో వస్తుంది కాబట్టి వాటర్ స్ప్రే లాగా అనిపించదు. ఇది మాత్రం వాటర్ డైరెక్ట్ స్ప్రే అవుతుంది కాబట్టి డైరెక్ట్ మరకలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే సజెషన్ ఇస్తున్నాను ఏంటంటే ఇది తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేకుంటే ఇది మీరు ఫాలో అవ్వండి. దీంతో కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. దీంతో చేసి అయితే అందరు ప్రొఫెషన్స్ అందరు ఇవే చేస్తారు కాబట్టి ఇది రెడీగా ఉంటే చేసుకోవచ్చు. దీనితో చేయడం స్పెషల్ కాబట్టి నేను ఇది కూడా చేసి చూపిస్తా. ఇళ్లల్లో ఉన్న వాళ్ళు దీంతో కూడా ఎలా అంటే ఇది వాటర్ స్ప్రే అనేది ఉండదు, మన ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ అనమాట. అంటే ఇంతకుముందు పాతకాలంలో ఉన్న ఐరన్ బాక్స్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మేము డబ్బులు పెట్టుకోలేము అనుకునే వాళ్ళకు దీంతో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట. మీరు రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు ఇవన్నీ తెలిసిపోతాయి. చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఫుల్ వీడియోలలోనే మాత్రమే ఉంటుంది అంత లెంత్, అంత వీడియో అంతా. ఈ షార్ట్స్లలో మాత్రం వీడియోలు అనేవి కొంచెం తక్కువ ఉంటుంది లెంత్, కాబట్టి దాంట్లోకి రాకపోవచ్చు.